ప్రేక్షకులకు ఒక మనవి. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక పవిత్రమైన శాస్త్రం. అలాంటి శాస్త్రం నేడు ఒక వ్యాపార రంగమైంది. నేను ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలు నా భావాలు, నా అభిప్రాయాలు జ్యోతిష్కులందరికీ వర్తించవు. ఈ శాస్త్రంలో నిష్ణాతులైన వారు కూడా ఉన్నారు. వారందరికీ నా నమోవాకాలు. ఇవి ఎవరిని నొప్పించడానికి చెప్పినవి కావు. కొన్ని చోట్ల జరుగుతున్న వాస్తవాలు చెప్పడమే నా ఉద్దేశం. సర్వేజన సుఖినోభవంతు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి వచ్చేస్తే ఓ మెమరీకి పోతుంటారు. వీటికి సంబంధించి చంద్రుడికి నుంచి 8వ స్థానంలో ఉంది. అంటే చంద్రుడికి ముందు భాగం, ముందు స్థానం, పక్క స్థానం, ఈ రెండింటిలో శని వచ్చాడంటే ఏళ్ళనాటి శని. మీనరాశి అనుకోండి. మీనరాశి అంటే మీనం కింద కుంభం ఉన్నాడు. కుంభంలోకి శని వచ్చాడంటే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యాడు. సో ఫస్ట్ 2.5 years కుంభంలో ఉంటాడు. అక్కడ నుంచి మీరు మీనానికి వస్తాడు. ఈ పుట్టిన నక్షత్రం అది అక్కడికి వస్తాడు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. దాని దాటి మేషానికి వెళ్తాడు. అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో ఈ 3 కలిపి 7.5 సంవత్సరాలు. అది ఏళ్ళనాటి శని. మీ జాతకంలో శని మంచి పొజిషన్ లో ఉండి, ఉచ్చంలో ఉండి, ఏ బాధలు కట్టకపోతే ఏళ్ళనాటి శని మిమ్మల్ని ఏమీ చేయదు. చిన్న చిన్నగా మనస్పర్ధలు రావడం కానీ, రోగాలు రావడం కానీ, మాట పట్టింపు రావడం, ఈ 3 జరుగుతాయి. ఇంకేం జరగదు. ఇప్పుడు ఈ ఏళ్ళనాటి శని వస్తే అదే ఏదో శనికి తైలాభిషేకం చేయాలి అనేస్తుంటారు కదా. ప్రశాంతంగా ఉన్న జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయండి. ఆ ఒడిదుడుకులు మీరు తట్టుకోలేకపోతే దేవాలయంలో శనివారం నాడు ఒక 1/4 కిలో నూనె ఇవ్వండి. నూనె ఇచ్చి తైలాభిషేకం చేయమని. ఇప్పుడు ఎవరు తైలాభిషేకం చేయట్లే, నువ్వులు ఇవ్వండి, లేకపోతే నల్లటి వస్త్రం ఇవ్వండి. సింపుల్ గా ఇవ్వండి. వాడు ఏది చేస్తాడు, వాడు ఏది యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వాడి డబ్బు ఇవ్వకుండా ఒక వస్త్రం ఇస్తే ప్రయోజనం లేదు. వాళ్ళు డబ్బు డిమాండ్ చేస్తారు. 50 రూపాయలు 100 రూపాయలు వాడికి ఇచ్చి ఓ నల్లటి రవికలు కుట్టాలంటే కాటన్ సిల్క్ ఇవ్వకూడదు, కాటన్ ఇవ్వాలి. అలాగే 3 వారాలు చేయండి, 4 వారాలు ఓపిక. సో నీకు తృప్తి ఉంటుంది. ఎవరికో ఏదో ఇచ్చి చేసేవాళ్ళు. లేదు, మీకు ఎప్పుడు 2.5-3 భాగాలు ఉంది కదా. ఏ భాగంలో మీకు బాధ ఉందో మీరు తెలుసుకోవాలి. మీకు తెలుస్తుంది. దైనందిక జీవితంలో మీకు వస్తాయి. మీరు తట్టుకోగలిగే శక్తి ఉంటే పర్వాలేదు. అప్పుడు కూడా మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే శనివారం ఇంకా వెంకటేశ్వరాన్ని ప్రార్థి అక్కడ కూడా ఏంటంటే నాకు శక్తిని ఈ బాధల నుంచి, కష్టాల నుంచి పైకి రావడానికి నాకు శక్తిని ఇవ్వాలి. అంతే తప్పితే శని బయటికి తనే అనకూడదు. మీ కోరికలనే ఉంటుంది. అలాగే నాకు శక్తి నీకు అంతే. దానివల్ల నీకు ఈ కష్టాల నుంచి విముక్తి పొంది బయటకు వస్తాను. పడవలసింది పడతాం, కానీ సిగ్యారిటీ ఉండదు. నేను విన్నది శని ఇచ్చినంతగా మంచి ఎప్పుడు వేరే గ్రహం చెయ్యదు, కాబట్టి ఏళ్ళనాటి శని వస్తే భయపడాల్సిన పని లేదు. శని ఎందుకు పరీక్షలు పెడతాడని అంటే మనల్ని డిసిప్లిన్ గా నడిపించడానికి అని అన్నది నేను విన్నాను. స్కూల్లో టీచర్ అమ్మా, పంతులు గారు వాళ్ళని ఎంత స్ట్రిక్ట్ గా పెట్టి మిమ్మల్ని పద్ధతి ప్రకారం తీసుకొస్తారో శని అంత పద్ధతి ప్రకారం తీసుకో. శని ఉద్యోగం ఇస్తాడు, శని వివాహం చేస్తాడు, శని కుమారులు బిడ్డలు అంటే జూపిటర్ గురువు యొక్క సహకారంతో చేస్తాడు ఇవన్నీ. శని పిల్లలు వివాహాలు జరిగేవి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు శుక్రుడికి సంబంధించి ఎంత మంచి ఉండాలి. ఆ రెండింటి శని అన్ని మంచి చేయడానికి చూస్తాడు, కానీ డిసిప్లిన్ గా ఉండాలి. నువ్వు ఎవరితోనో ఎదురు తిరుగు, కానీ శని ఎదుగుతారు. శని టోటలీ డిసిప్లిన్. గ్రహ కూటమికి మొత్తం రారాజు సూర్యుడు అయ్యాడు. సూర్యుడు కొలికే శని. 2.5 సంవత్సరాలు. అందుకని 2.5 సంవత్సరాలు పనిష్మెంట్. మీరు అనుకున్న జరగకపోతుంది, వినియోగంతో ఉంటుంది. ప్రేపురా మాపురా అంటాను. పొట్టికి వెళ్ళినాలంటే ఎంత పత్రాల కోసం వెళ్ళినా వాటి కోసం తిప్పుతాడు. అదే మీకు గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో ఏ మందపల్లిలోనూ లేదంటే ఇక్కడ తిరునల్లాలో ఇక్కడ ఒక సంవత్సరానికి ఒక 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు పెడితే ప్రతి శనివారం చేస్తాడు. వాడు వీపు పంపిస్తాడు. ప్రతి శనివారం వస్తుంది. ఆ వీపుని శని దేవుడికి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఎదురు మీ మధ్య దగ్గర లేదా బయట చూసా అక్కడ శని దేవుడికి ప్రార్థన చేసుకుని నాకు శక్తిని ఈ యొక్క కష్టాల నుంచి విముక్తి చెయ్యి, నేను దాటిపోయేటట్టు చేయండి అని ఆ వీపుని పెట్టుకొని స్మరించుకోవాలి. మనం స్మరించుకోకుండా ఏమీ జరగదు. ఇప్పుడు నాకు కాఫీ అని చెప్పి నేను నా కళ్ళని అడగాలి, కానీ నా పిల్లలు మా అమ్మని అడగాలంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఏమంటుంది, నీ కొడుక్కి కాఫీ కావాలంట, అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతేనా? నీకు ఇది ఎలా ఉంది? నాకు కానీ అమ్మ కాఫీ అంటే ఏముంటుంది, నా పిల్లల ద్వారా నీ కొడుకు కాఫీ అంటే ఎలా ఉంది? అలాగే ఉంటాయి. అందుకని ఏ గ్రహానికైనా ఆ గ్రహానికి మనమే డైరెక్ట్ గా చేయాలి. ఈ డైరెక్ట్ గా ఇచ్చాడు కదా, అన్ని పుస్తకాలు ఉన్నాయి, వీటిల్లో ఉన్నాయి. ఆన్లైన్ లో చూసారంటే దాని శ్లోకాలు అన్ని వెంటనే లైన్లే, కష్టమే కాదు.
చక్కని ఉచ్చారణతో. ఇప్పుడు నీ పేరు వీరభద్రుడు అనకూడదు, వీరభద్రుడునే పిలవాలి. ఆ ఉచ్చారణ కరెక్ట్ గా ఉండాలి. ఆ ఉచ్చారణ కరెక్ట్ గా ఉంటే ప్రతి దేవుడు చూస్తాడు. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేసి నేను మంచి చేస్తాను. ఎప్పుడు కొన్ని రోజులు అయిపోతే అనుకోకండి. ఏదైనా టైం టేక్స్. ఆ టైం వరకు మనం అనవసరంగా వేరే ఖర్చు ఉంటే డబ్బు ఉంటే చేయించుకోండి, కానీ మీరు చేయాలి. మీరు చేయించుకున్నా మీరు చేయాలి. సత్యనారాయణ స్వామి ఏం చేయాలండి, 2 నెలలకు ఒకసారి చేస్తామండి, ఏం ప్రయోజనం లేదు. ఏం చేసేవాళ్ళు సత్యనారాయణ స్వామి ఆ టైంలో కూర్చోలేదు, ఏం వెళ్ళలేదు. పైగా వింటున్నప్పుడు అంతా ఆ కథను చెప్తున్నప్పుడు ఆ కథల్లో చాలా రకరకాలుగా ఉంటాయి. దాంట్లో క్లియర్స్ చేయడం, ఎందుకు ఆ కథ పెట్టాడు, ఎందుకు దాంట్లో ఇచ్చేసాడు, దాని భావం ఏంటి అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటివి జరుగుతాయి సుమా అని చెప్పాడు. కాప అది మునిగిపోయిందంటే నిజంగా మునిగిపోలే. ఇలాంటిది నువ్వు చేయకపోతే మునిగిపోతుంది సుమా. చేసిన ఇచ్చేసాడు, చేశాడు. ఆయన మనసు రావాలి. అందుకనే వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అది ఉన్నది అది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని మర్చిపోకూడదు. నీ కుటుంబం కోసం కదా వెళ్తున్నావు, ఆ కుటుంబం కోసం మళ్ళీ రీయూనియన్ అవ్వాలంటే నువ్వు సక్రమంగా అంటే అది ఎప్పుడో ఎన్నో శతాబ్దాల ముందు జరిగిన కథలండి అవి. అది ఈ మామూలు మీకు అది ఆక్షేపణగా అవ్వచ్చు, కానీ కాదు. దాంట్లో అంతరార్థాలు ఏదో ఉన్నాయి. ఆ అంతరార్థాన్ని మనం గ్రహించుకోవాలి. అంటే దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవుని చూడాలి, కానీ ఆ శిల్పాలు రకరకాలుగా ఉన్నాయి, ఆ శిల్పాలను చూడకూడదు కదా. అలాగే ఇది శాస్త్రాన్ని ఎప్పుడు కించపరచకూడదు. శాస్త్రం వీలుంటే దానికి కొత్తగా కలిపెట్టు. నువ్వు ఏదైనా దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించు, అంతే తప్పితే ఇంకే అది ఇదే ఫెయిల్ అవుట్ అవ్వలేదు. అది శాస్త్రం ఇప్పటికి పనిచేస్తుంది, త్రూఅవుట్ వరల్డ్ పనిచేస్తుంది. చెప్పండి. జాతక రీత్యా, వ్యక్తిగత జాతక రీత్యా పలానా గ్రహానికి పలానా ఉంగరం అనో, లేకపోతే పలానా మాలనో, ఇప్పుడు ఈ మధ్య విపరీతంగా మన టీవీలో చూస్తే మాల లాంటివి, లేకపోతే రుద్రాక్షనో, లేదా తులసి పూసనో, లేకపోతే ఏదో పగడమనో, రాశిని బట్టి నీలమనో, ఇట్లాంటివన్నీ వెండిలో పెట్టుకోండి, బంగారంలో పెట్టుకోండి. ఎంత కూడా వ్యాపారం అయిపోయింది కదా డాక్టర్ గారు. ఇందులో ఎంతవరకు నిజానిజారు? ప్రతి దానికి ఒక రత్నం లాంటిది ఉందమ్మా. ప్రతి దానికి రాశిని ఆ రాశిని బట్టి, ఆ యొక్క గ్రహ దోషాన్ని బట్టి రాశి కలిపి కన్యారాశి అనుకోండి. కన్యారాశి ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ అష్టమంలోకి ఎవడైనా కన్యారాశి నుంచి అంటే మేషంలోకి మాకు అష్టమంలోకి ఎవడైనా వచ్చాడంటే అమ్మవాడు నాకు కష్టాలకు తెలుస్తారుగా. ఆ టైంలో మనం తలెత్తుంటారు, ఎవరితో గొడవ పడకుండా ఆ కష్టాలకు తప్పించుకుంటూ ఉండాలి. ఆ టైంలో దానికి సంబంధించి పెట్టుకోవాలి. లేకపోతే మన యొక్క లగ్నం పవర్ఫుల్ గా లేదంటే దాన్ని పవరించుకొని చేయాలి. సాధ్యమైనంత దేవునికి వెళ్ళకుండా ఉండడం మంచిది. దేవుడికి సంబంధించిన ఉంగరాలు ఏమైనా పెట్టుకోండి, దేవుడికి సంబంధించిన లాకెట్ ఏదైనా పెట్టుకోండి. మీకు కావాలంటే ఆడవాళ్ళు గాజులు రంగు నవరత్నాలు వేసుకుంటారు, వేసుకో తప్పలేదు అలాంటి. కానీ స్పెసిఫిక్ గా మీరు అది కొని మనం వేసుకుని దాన్ని చెయ్యాలి అంటే మటుకు దానికి ఒక పద్ధతి ఉంది. మీరు వెంటనే ఉంగరాలు కానీ లాకెట్ కానీ చేయకూడదు. దాన్ని తీసుకుని మీకు జేబులో పెట్టుకుని పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుని 1-10 రోజులు చూసి మీకు ఏ విధమైన బ్యాడ్ కాకపోతే అప్పుడు ఉంగరం నేను చేయించుకోవచ్చు. ఒక్క రత్నం తప్ప విడిచి కనక పుష్పరాలు రత్నం, ఈ 2 రత్నం అంటే డైమండ్, ఇవి తప్ప విడిచి మిగతా ఏవైనా వినియోగం చేసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా బంగారం కావాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ మటుకు వెండిలో ఉండకో, అది బంగారం అంటాం. లక్ష్మీదేవి డైమండ్, లక్ష్మీదేవి ఆడు బంగారం. బంగారానికి లక్ష్మీదేవికి ఇది ఉంది. అలాగే డైమండ్ కి లక్ష్మీదేవి, అది మటుకు బంగారం కూడా చేస్తే ఫలితం బాగుంటుంది. దాన్ని వెండిలో చేస్తే బాగుంది, వెండిలో రాయిలోనో వాటిలో చెక్కు. అలాగే జూపిటర్ గురువుకి సంబంధించి కనక పుష్పరాగం అంటారు, అది వాల్యుబుల్. అలాగే బుధునికి సంబంధించిన పచ్చ, ఇవన్నీ పవర్ఫుల్, చాలా కాస్ట్లీ. ఇవన్నీ కాస్ట్లీ ఒరిజినల్ పచ్చ అట్లలో ఉంది. వెంకటేశ్వరం ఉంటుంది చూడండి, అలాంటి పచ్చగా ఎక్కడ చూడలేదు. మీరు పచ్చ కావాలంటే వెంకటేశ్వరం చూడటమే. ఆయన వేసుకున్న పచ్చ ఇంకెవరితేనా ఉంది. దానికి సంబంధించి ఉంటుంది, ఉపయోగం లేకుండా పోదు. వైబ్రేషన్ దేనికి, ఏ రాయికైనా వైబ్రేషన్ ఉందమ్మా. మనం దాన్ని క్రియేట్ చేయాలి. మనం పెట్టుకొని ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాం, కలుసుకోవాలి. దాన్ని దేవతని కానీ ఆ రక్తానికి సంబంధించింది, ఆ గ్రహానికి సంబంధించి సొలుసుగా పెట్టుకోవాలి. ఊరికే అది పెట్టేసుకోవాలి. అది అప్పుడప్పుడు దాన్ని మనం తప్పుగా చేస్తున్నాం. అది పెట్టుకొని చరక్కగా ఉన్నాం. కనీసం 3 నెలలకు 6 నెలలకు ఖచ్చితంగా మీలో మంచి మీ అనుకున్న మంచి పని జరుగుతుంది. కానీ దానికి ఇచ్చిన మనం వాట్లే పెట్టుకుని వెళ్ళిపో.
అదే అలంకారం చేసాము కదా, ఇది పెట్టేసి పెట్టుకుంటే అవయగా అవ్వకుండా ఉండాలి. అది మనిషి ఏంటంటే ఖచ్చితం అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. ఆ దోషం నిజంగా మీకు ఉండాలి, దానికి సంబంధించింది ఏదేయాలి. మీరు దైనందిన జీవితం దాన్ని గుర్తిస్తూ ఉండాలి. దీన్ని జరిగితేనే అవి పనిచేస్తాయి. రత్నాలు తప్ప లేదు పెట్టుకోవచ్చు. లాల్ కితాబ్ పుస్తకం వచ్చింది. పుస్తకం అది ఉంది జనరల్ గా ముస్లింస్ సంబంధించి. దాంట్లో చాలా పరిహారాలు ఇస్తాడు, చాలా తిరిగిపోయిన పరిహారాలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 60-70 పరిహారాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి కొన్ని చేయలేం. ఉండాలి. వాళ్ళు మ్యూజిక్ ఉంది బాగా నమ్ముతారు. వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని నమ్మడం. మనమైతే ప్లేస్ ఆఫ్ బర్త్ మన ఇండియన్ అస్ట్రాలజీ వేదిక్ అస్ట్రాలజీ అమ్మా, టోటల్ వేదిక. దీన్ని చూసుకుని కొంతమంది డెవలప్ చేసుకున్నారు. డెవలప్ చేసి వెస్టర్న్ అస్ట్రాలజీ కొంతమంది డెవలప్ చేస్తారు, తాజకీ అస్ట్రాలజీ కొంతమంది డెవలప్ చేస్తారు. అంతే. మరి నాడీ అస్ట్రాలజీ కొన్ని ఏరియాలో ఉంది. అలాగే కొంతమంది దాని డెవలప్ నిజంగా చెప్పాలంటే కేపీ పద్ధతి అని ఒకటి వచ్చింది. కేపీ అస్ట్రాలజీ అంటారు. కృష్ణమంతి పద్ధతి అది యాక్చువల్ గా. ఆ కేపీ పద్ధతిని బాగా డెవలప్ చేశారు. చాలా టఫ్ అది యాక్చువల్ గా. లార్డ్స్ సబ్ లార్డ్స్ వెళ్తారు, డీప్ గా వెళ్తారు. వాళ్ళు ఏంటంటే మీ జాతకం ఇచ్చింది కరెక్ట్ కాకపోతే వాళ్ళు టక్కని చెప్పరు. వాళ్ళు వెంటనే మీరు వచ్చిన టైం చూసుకుని దాని ప్రకారం ఒక జాతకాన్ని క్రియేట్ చేసి దానికి దీనికి పొంతలు చూసి చెప్తారు. అందుకనే కేపీ పర్ఫెక్ట్ జరుగుతుంది. కానీ ఆ నాలెడ్జ్ఫుల్ పర్సన్ ఉంటారు, లేదంటే సబ్ లార్డ్ మారిపోతారు. అంటే ఈ పేరుతో అది అలా కేపీ అస్ట్రాలజీ పాపులర్ బాగా. అదే ఎలా కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టు మొట్టమొదటి ఆయన చేసింది ఆయన చాలా డీప్ గా అడిగారు, చాలా డీప్ గా అడిగారు. అది దీంట్లో మీకు మన పరాశర పర్వతం ఉంది, కానీ దాన్ని వాళ్ళు చాలా మంది పట్టించుకోవడం. కొత్త తెచ్చింది కదా, కొత్త మోజు మీద వెళ్ళారు. ఇంట్లోనే ఉంది. ఒక రాశిలో 9 ఇవి ఉంటాయి అన్నాను కదా, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలా 9 పాదాలు. ఆ 9 పాదాలు చేయడం సబ్లాడ్స్. సింపుల్. అది మనం గుర్తుపెట్టుకోవాలంతే. ఏ పాదంలో ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఆ పాదానికి గురువు ఎవరో, ఆ పాదానికి దేవత ఎవరో, అది దానిలో వెళ్ళాలి. అది కేపీ పద్ధతిలో క్లియర్గా ఇచ్చేసాడు. దానికి ఒక డిక్షనరీలో తయారు చేసి ఇచ్చేసాడు. దాన్ని బట్టి చూసేస్తారు. తక్కువ తప్పు చూసారంటే అయిపోతుంది, సబ్లాడ్ మారిపోతుంది. ఇప్పుడు ఆ జాతకాలు చూసి పెళ్లి చేయటం అర్హత ఉంటుంది మన తెలుగు వాళ్ళు, కానీ మన వైదిక పద్ధతి ప్రకారం పొంతనాలు చూస్తుంటారు. పొంతనాలు చూసి చేసినా తాబరాలు సక్రమంగా ఉన్నాయా అంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకం. మరి ఏమిటి చూసి చెయ్యాలి? పొంతనాలు కరెక్టా? పొంతనాలు అంటే పరిగి అవ్వాలా, లేకపోతే అసలు ఎలా ఈ జాతకంతో కలిసింది అని చెప్పడం ఈ వైవాహిక జీవన సంబంధం. మనం పూర్వకాలంలో 30-40 ఏళ్ల ముందు చూసేది పొంతనాలు వేరమ్మా. అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి ఇరువురి మధ్య ప్రేమ ఉత్పన్నం అవుతుందా లేదా, వాళ్ళ ఫ్యూచర్ లో జనరేషన్ బాగుంటుందా లేదా, అంటే వంశవృద్ధి ఉందా లేదా, వీటి కోసమే చేసేవాళ్ళు. తర్వాత ఆ కాలంలో ఏంటంటే ఆడది ఇలా ఉండాలి, మగవాడు ఇలా ఉండాలి, నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకంటూ కొన్ని ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు రెండో ఉన్నాయి. పైగా 10 మంది ఇంటిలో పెడుతుంది స్త్రీ, 10 మందిలో పెడుతున్నాడు పురుషుడు. సో ఎక్కడో ఒకసారి వీడి ఇంట్లో జరిగిన విషయాలు చెప్తూ ఉంటాడు, అలాగే ఆవిడ చెప్తూ ఉంటుంది. వాటికి చుట్టుపక్కల ఉండే మనుషులు కానీ వారి పరిస్థితులు కానీ ఆ దోహదం చేసి బ్యాడ్గా దోహదం చేసి వీడిపో. పైగా ఇప్పుడు చూడటం కూడా పెట్టుడుగా చేస్తున్నారు అన్ని అమ్మ. అదే ఆ పెట్టుడుగా చేయడం తప్పదు, అది వాళ్ళలో ఉంది. సార్ మీరు చెప్తున్నారు ఆ దోషాలు మేము పరిహారం చేసుకుంటాం, మేము 1,00,000 ఆస్తి పోతుంది చేస్తున్నాం. 1,00,000 ఆస్తి పోవడం 2 ఏళ్ళలో వాళ్ళు విడాకులు అయిపోతాయి. అందువల్ల మనం చెప్పాలమ్మా, ఈ జాతకంలో ఈ దోషం ఉంది, ఈ జాతకంలో ఈ దోషం ఉంది, ఈ దోషాన్ని నలిపేవాడు లేదు, మీ ఇష్టం మిగతాది. అందుకని కొట్టే తెచ్చేలా ఇలాంటి వాళ్ళు చెప్పాలి. అలాగే జాతకం చెప్తున్నప్పుడు ఎవరికి మరణయోగం గురించి చెప్పకూడదు, ఓన్లీ బ్రహ్మ కత్తించాలి. అది జ్యోతిష్కుల ఫండమెంటల్ పాయింట్. రెండోది మొగుడు సపరేట్ గా వచ్చి నా భార్య జాతకం చూడండి ప్రాబ్లం గా ఉందని చెప్పకూడదు, జాగ్రత్త పడాలి. ఎందుకంటే రేపు పొద్దున అది మనం చెప్పిన దాన్ని బట్టి విడాకులు పెట్టడం, ఇంకా గొడవలు పెట్టడం, పుట్టుకోవడం, చెప్పుకోవడం ఉంటాయి. అదే అత్తగారో లేదంటే కోడలో వచ్చి మా అత్తగారు చూడండి, మా కోడని చూడండి నాకు చెప్పు, ఆర్యంగా తీసుకురానమ్మా, ఇద్దరికి కలిసి చెప్తాను. ఈ జాతకం తీసుకురండి, ఆవిడ జాతకం తీసుకుని ఉభయలు రెండు లేదు, ఉభయలు ఎదురు చెప్తాను. వాళ్ళు ఎదురున్న వీళ్ళు మాట్లాడు, వీళ్ళు ఎదురున్న వాళ్ళు మాట్లాడు. జాతకం చూస్తే మనకు తెలుస్తుంది ఏముంది. ఇప్పుడు ఇద్దరికి పడట్లేదు అనుకోండి, మరి పాప వాళ్ళు ఏం చేయాలి? ఇటు మార్చుకోవాలి, ఒకే రూప్ కి నమ్మకూడదు, కనీసం పక్క ప్లాన్ తీసుకోవాలి, అప్పుడు తగ్గుతుంది. లేకపోతే ఉద్యోగం చేయాలి, కనీసం 8 hours to 10 hours దూరంగా ఉంటారు కదా. ఇవన్నీ సొల్యూషన్స్.
ఇలాంటివి చెప్పాలి. అంతే చెప్తే నువ్వు వచ్చేస్తే తగ్గుతుంది, నీ కోడలు బాగుపడిపోతుంది, ఇచ్చేస్తే అత్తగారు మాట ఎవరు బాగుపడదు, వాళ్ళు అలాగే ఉంటారు. అందువల్ల తెలివిగా మనం ఉపయోగించాలి. పరిసరాలు ఏమేమి ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళకి చెడు జరగకుండా చూడాలి. జ్యోతిష్కుడు ఏం చేయాలి? ఎదురు వచ్చిన వాటిని మంచి చేయాలి, మంచి జరిగేదని చూడాలి. అంతే చెప్తే వాడు పర్మనెంట్ గా అదే రావాలి, వాడికి అన్ని కష్టాలు రావాలి ఉండవు. ఆ కష్టాలు మనకు వస్తాయి. అందువల్ల జ్యోతిష్యంలో ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మన ప్లస్ పాయింట్లు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర స్థానాలు బలంగా ఉండి కోణ స్థానాలు బలంగా ఉంటే జాతకం స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకేం లేదు, నువ్వు వెళ్ళిపో ఉండాలి, దూసుకెళ్ళిపో, జాగ్రత్తగా ఉండు, పద్ధతి ప్రకారం లంచాలు డించాలు చేయకు, అనవసరం చీకటి వ్యాపారం చేయకు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపో. మీరు అస్ట్రాలజీ క్లాసులు తీసుకున్నారు నాకు తెలుసు. క్లాసులు అంటే అసలు ఇందులో జ్యోతిష్యంలో ఏవే అంశాలు ఉంటాయి? క్లాసులు మీరు ఏ రకమైన క్లాసులు మీరు తీసుకున్నారు? జ్యోతిష్యం అనే అది ఎలా వచ్చింది, ఏమిటి, దాని యొక్క హిస్టరీ గురించి నేను చెప్పలేదు ఇప్పుడు. నేను జ్యోతిష్యంలో ఆ చిన్న సమయంలో చదువుకున్నది వల్ల 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు చదువుకున్నాను. ఇప్పుడు ఏంటంటే తొందరగా అందరికి అట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పి ఓన్లీ రాశి చక్రాన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఆ చార్ట్ ని ఎలా రీడ్ చేయాలి, దాన్ని ఎలా 10 మంది చెప్పాలి, నీకు కావాల్సిన ఫలితమేగా ఆ ఫలితాల గురించి ఎలా అనలైజ్ చేయాలి, దాంట్లో బాగా పాండిత్యం చేశాను. ఒక విధంగా ఢిల్లీలో ఉండేవారు వాడు జడ్జిని వాడు పూర్తిగా. అది దాంట్లో నేను డాక్టరేట్ సంపాదిద్దామని వెళ్ళాను. దగ్గర 200 పైసలకు వైవాహిక దీనికి తయారు చేసుకుని వాళ్ళు పంపించాను. ఇంత పుస్తకం వచ్చింది. పంపిస్తే వాళ్ళు ఏదో అర్ధరాత్రి 12 గంటలకే పెడతామండి. అంటే మీరు థీసిస్ రాశారా? థీసిస్ రాశాను. ఓకే. థీసిస్ రాస్తే చెప్తాను డాక్టర్ ఇద్దరు రాలేదు. డాక్టర్ గారే డాక్టర్ అందులో రాస్తే అప్పుడు వాళ్ళిద్దరు 2-3 చూసి ఇదే జాతకము ఐశ్వర్యరాయకు ఉంది, ఇదే జాతకం ఇంకోటికి ఉంది అని సినిమా వాళ్ళకి పేరు. మరి వాళ్ళందరూ ఎలా ఉన్నారని అలా చెప్తున్నప్పుడు కొంచెం తడబడ్డాను కొన్ని విషయాల్లో. అందరూ పోస్ట్పోన్ చేశాడు. 2 నెలల తర్వాత మళ్ళీ పిలుస్తానని. సో అలాగే బుక్ సబ్మిట్ చేశాను. వాళ్ళు ఓన్గా చెప్పాలి, ఓన్గా అయితే నాకు వచ్చేస్తాను. ఆ టైంలో నాకు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి అంటే మీరు అన్ని పేజీలు తీసేసి రాశారు దాన్ని? అన్ని చాలా మంది తీసుకున్నాను అనమాట. చాలా మంది ఎవరెవరికైతే విడాకులు తీసుకున్నారో, ఎవరెవరైతే గొడవల్లో గందరగోళం అన్ని బాగా ఉండేవాళ్ళది. అంటే వైవాహిక గీత అలా ఉంటుంది అన్న పాయింట్ లేదు. దానికి ఏమేమిటి, ఏది ప్లస్ పాయింట్ అయ్యాయి, ఏవి మైనస్ పాయింట్ అయ్యాయి, ఏ దోషాలు వల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి, ఏ దోషం లేకుండా ఎవరు అన్యాన్యంగా బతుకుతున్నారు. దాంట్లో మా ఇద్దరు జాతకాలు ఉన్నాయి. అట్లా చాలా ఇదో రావాలి కదా. ఫ్రెండ్స్ ద్వారా చాలా సంపాదించాను, మా పేషెంట్ ద్వారా కొంత సంపాదించాను, నా స్టూడెంట్స్ చాలా సంపాదించాను. అట్లా 220-230 చేశాను. అప్పటి నుంచి మీరు క్లాసులు తీసుకునేవారు? అప్పటి నుంచి క్లాస్ అంటే నాకు ఏదైనా నేను నేర్చుకునే 10 మంది నేర్పించాలని కోరిక. మా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. అది ఇంతకుముందు నేను చెప్పాను యోగా అలాగే నేర్పించానని. మా మదర్ దగ్గర నుండి పొద్దున్నే చిన్న గ్లాస్ తో పాలు ఇచ్చేవాళ్ళు అందరికి, ఇచ్చిన వాళ్ళందరికీ. అంటే యోగా చేసిన పాలు తాగాలి, ఎలక్కాయకి సరే పొట్టి వేసి. ఎందుకంటే ఓంకారం అని చెప్తాను కదా స్టార్టింగ్ లో. అంటే మనం ఎలా యోగా అంటే మామూలుగా ఇప్పుడు యోగాలు చెప్పారు, ఫస్ట్ ఓంకారాలు చెప్పాలి. అది అలా చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా వెళ్ళి వెళ్తున్న అందరికి గ్లాస్ తో పాలు ఇచ్చేవారు. వాళ్ళు గ్లాస్ పాలు తీసుకుని జింకనాలు వేసేవాళ్ళు కింద పొట్టిగా ప్లేస్ అక్కడ ఎక్కేవాళ్ళు. అట్లా జరిగింది చాలా. అలాగే ప్రతిదీ నేర్పించాలనే ఉద్దేశంతో హోమియోపతి ఎలా నేర్పిస్తున్నా కనుక అస్ట్రాలజీ నేర్పించాలని అడిగాను. అప్పుడు శాస్త్ర యూనివర్సిటీ, కర్పకం యూనివర్సిటీ ఏదో ఉంది. ఇలా 2-3 యూనివర్సిటీ వాళ్ళు, మధురై కామరాజ్ యూనివర్సిటీ, కర్పకం అనేది కేరళలో కూడా ఉంది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడ లోపల వాయట్స్ రోడ్ లో ఒకటి బాగానందం టీనగర్లో ఒక స్కూల్ ఉంది, పెద్ద స్కూల్, చిన్నది కాదు, పెద్ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్. అక్కడ ఇంకో స్కూల్ పక్కన ఒక స్కూల్ ఉంది గవర్నమెంట్. ఆ స్కూల్లోనూ క్లాసులు పెట్టారు. నేను కింద రూమే అడిగేవాడిని, కింద రూమే ఇచ్చాను. ఒకటే చెప్పాను, నేను క్లాసులు తీసుకుంటా, నాకేం ఇవ్వక్కర్లేదు మీరు, నేను ఫ్రీగానే చెప్తాను, కానీ ఓన్లీ చార్ట్ రీడింగ్ చెప్తాను. నేను ఇచ్చిన సిలబస్ ప్రకారం నేను చార్ట్ రీడింగ్ ఏదైనా ఇచ్చారంటే. సో ప్రతి సంవత్సరం ఏం చేశారంటే 6 క్లాసులు నాకు ఇచ్చేవారు, 3 రోజులు 2 క్లాసులు ఉంటా. అట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేశాను. ఓ రోజు ఏమైందంటే మా ఇంటికి మా నుంచి ద్రోకాయలు 2 మంత్రులు రాములు మా నుంచి ఇవన్నీ పెట్టుకుని తేజస్తో ఉన్న వాళ్ళు వచ్చారు అన్నమాట. పొద్దున మా ఇంటికి అల్ప చాలా మంది తెలియని రామయ్య వెళ్తారు. ఏదో 5 రోజులు వెళ్తారు, 100-150 పంపిస్తాను, 116. ఇప్పుడు 300-400 చేశాను. అందుకని
వందకి ఇప్పుడు వాల్యూ లేదు కానీ అవును. అట్లా తెచ్చారు అనుకుంటే వాళ్ళు వచ్చి కోపంగా లేచి నా అరవలో చెప్పారు వాళ్ళు నేనంటే నాకు పట్టు ఇష్టం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇది తప్పు కాదు, మా పొట్టలో కొట్టేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆ, నేనేం చేశాను, నేను తప్పు ఎప్పుడు చూడలేదు, నేను చెప్పడం ఏంటి నేను చేయడం అంటే లేదు, నేను తీసుకునే వాళ్ళని మీరు తీసుకునే క్లాసులు మా క్లాసు 2000 ఇచ్చేవారు. ఆ, మీ రూల్ పే చెప్తున్నారు. నేను ఉంటే చెప్తాను, మాకు 6000 పోయింది ప్రతిసారి, 4000 మా క్లాస్ వస్తుంది, 3 సంవత్సరాలుగా చేస్తున్నారు అలా అని వాళ్ళు చెప్పారు. అప్పుడు చెప్పాను, నువ్వు బాబు నాకు తెలియదు మీకు 6000 ఇస్తున్నట్టు, వాళ్ళు నేను డబ్బుల గురించి ఆలోచించాను, నాకు తెలిసిన విషయం చెప్తాను అనుకున్నాను. నా లిమిటెడ్ ఏంటంటే నేను ఓన్లీ చాప్ రీడింగే చేస్తాను, అందువల్ల నేను ఏమి తీసుకోకుండా ఫ్రీగా చెప్పాను. వాళ్ళు మ్యాక్సిమం ఇస్తే ఒక టీ ఇస్తాడు, నేను బిస్కెట్ ఇస్తాను, ఉమ్, బాగుంటే తాగుతాను, నెట్టే లేదు ఉమ్, అంతే. నేను చక్కగా 1:30 అది ఇచ్చారు, నేను మానేస్తాను నెక్స్ట్ నేను రాసి ఇచ్చేస్తాను వాళ్ళని. అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదు, ఒక పని చేయండి, నేను రాసి ఇచ్చేస్తాను ఇంగ్లీష్, ఉమ్, మీకు చెరవ కాగితం ఇచ్చేస్తాను, మీరే పోస్ట్ చేస్తాను, ఉమ్, ఇక నమ్మకం ఉంటుంది కదా అని చెప్పి నా స్టిక్కర్లు ఉన్నాయి, డాక్టర్ అనంత పద్మనాభమూర్తి అని అట్లాగా ఈ హోమియో స్టిక్కర్స్, ఆ స్టిక్కర్ ఇచ్చేసి రాసేసి సంతకం పెట్టి ఇచ్చేసాను అన్నమాట. ఉమ్. సో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాను నా వల్ల ఇతను సఫలం అవుతున్నారు. ఉమ్, అప్పుడు నేను క్లాసులు మానేసి 3-4 సంవత్సరాలు చేశాను. తర్వాత కొన్నాళ్ళు సెమినార్లోకి వెళ్ళేవాడిని. సెమినార్లో నాకేంటంటే నేను ఇలాగంతా ప్రాక్టికల్ సైడ్గా వెళ్తాను, జాగ్రత్తలు చెప్తానని నాకు సాయంత్రం 3 గంటల భోజనం అయిపోయిన తర్వాత ఇచ్చేవారు క్లాస్ సెషన్స్. సెషన్. అంటే పొద్దున్న భోజనానికి ముందు చెప్తే సాయంత్రం వాడు రాడు, అవును. ఆ, ఈ ప్రాక్టికల్ చెప్పేవాడిని. నాకేంటంటే రాను వాడిని కోపం వచ్చింది నాకు. వాళ్ళు ఏంటంటే అంతకుముందు చెప్పేవాళ్ళు అందరూ పొద్దు నుంచి కూర్చుంటారు కదా, నేను అంతకుముందు చెప్పంటే మధ్యలో ప్రాచీ ఒకళ్ళు కంచి ఒకళ్ళు జరిగేది, పొద్దు నుంచి చెప్పేవాళ్ళు బాగానే చెప్పేవారు. కానీ కొంతమంది ఏం చేసేవారంటే ఈ వీనస్ అంటే శుక్రుడిని తీసుకునేవారు. ఒక స్త్రీ జాతకంలో శుక్రుడు ముఖ్యం, ఉమ్, అంటే తన యొక్క పాతివ్యత్యానికి కానీ దాని వైవాహిక జీవితానికి కానీ కోరికలు కానీ అనేది శుక్రుడు చదువులు ఏదో కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు శుక్రుడు రాహు వాళ్ళు ఏదో కాంబినేషన్ చెప్తారు. ఇది ఉన్నది వల్ల ఒక స్త్రీ బయటికి వెళ్ళిందంటే 10 మందిని చూస్తూ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడేవారు. ఒక భర్తతో తృప్తి చెందదు అన్నట్టుగా ఏమిటో మాట్లాడారు. జనాలు కూడా చాలా మంది ఉన్నాగా తప్పట్లు కొట్టేవారు, ఉమ్, నాతో ఒళ్ళు పడి. సార్ కొన్నాళ్ళు చూసినది చెప్పాను మరి సార్ బాబు ఇది శాస్త్రం దగ్గర 200-700 సంవత్సరాల ముందు 800 సంవత్సరాల ముందు తయారు చేసింది. అప్పుడు రాజులు ఉండేవారు, రాజులు బహుభార్యాత్వం ఉంది, అందువల్ల ఒకరికి 30 మంది రాణులో 90 మంది రాణులు 60 మంది రాణులు ఉండేవారు. సో వీళ్ళు రొటీన్ గా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఆడదాని దగ్గరికి 2 నెలల తర్వాత 2 నెలల తర్వాత వెళ్ళేవారు. పైగా ఆడవాళ్ళ యొక్క ఆ చంద్రుడి యొక్క మార్పు ఉన్నందువల్ల భావాలు మారుతూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఏంటంటే తామసిక్ ఫుడ్ తింటారు, రాజసిక్ ఫుడ్ తింటారు, రాజసిక్ సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు. సో ఇవన్నీ ఏం చేస్తుంటే ప్రకోపిస్తాయి. లోపల ఉండేవి హార్మోన్లే కదా, అవును. మనిషి బాడీలో ఉండేది హార్మోన్లే. ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి. ఉమ్, 28 వరకు 33 రోజుల మధ్యలో ఎప్పుడో పీరియడ్స్. ఆ పీరియడ్స్ మారుతున్నప్పుడంతా ఈ హార్మోన్ల చేంజ్ల వల్ల కొన్ని కోరికలు మారుతూ ఉంటాయి, కొన్ని సంతోషాలు కలుగుతాయి, కొన్ని దుఃఖాలు కలుగుతాయి, ఇలా రకరకాలు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని ఒక ఆడదాని గురించి అలా మాట్లాడడం మంచిది కాదు కదా. మరి ఆ కాలంలో అంటే వాళ్ళు 24 గంటలు అక్కడే ఉండేవారు, ఎక్కడికి బయటకు వచ్చేవారు. ఉద్యానవనం, పువ్వులు, నక్షత్రాలు, ఆ చుట్టూ సేవకులు, సరే. వాళ్ళు పోగొడతారు. నీకేముంది శుభ్రంగా సత్యటి ఉన్నా ఇలా ఉండడం. అలాంటి సమయాల్లో ఏదో కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ట్రైన్లో ఒక ఆడది పొద్దున యంత్రాల పని చేస్తాను, ఈ యంత్రాల పని చేస్తున్నప్పుడు ఇంకేం కోరికలు ఉంటాయి వాళ్ళకి. పైగా ప్రతిదీ స్త్రీ ఎప్పుడైతే మాతృత్వాన్ని సంపాదిస్తుందో ముగ్గురి మీద తగ్గుతుంది, పిల్లల మీద తగ్గుతుంది ప్రేమ అభిమానాలు. సో వాళ్ళ కోసమే పాపులర్ అవుతుంది అని. ఇలాంటప్పుడు ప్రతి ఆడది ఇలా ఉంటుందని చెప్పి మీరు చెప్పినంత చాలా మంది కూడా తప్పట్లు కొడుతున్నారు. ఇది స్త్రీని ఇబ్బంది పెట్టే పని, వీళ్ళు మాట్లాడకూడదు అన్నట్టు చెప్తే ఒక గ్యాంగ్ తయారైతుంది నాకు ఇంగ్లీష్. ఆహా. ఉమ్, అదే కానీ నన్ను పిలిచేవారు మాట్లాడారు. చూశాను కొన్నాళ్ళతో నా వల్ల కాదు, నేను ఎక్కి మాట్లాడి ఎక్కడే ఒక ఒక మెట్టు ఉంటుంది, దాంట్లో మాట్లాడుతూ 70 మంది అటెండ్ అవుతారు. దానికి ఫీజు ఉందన్నమాట, 100-200 ఎంతో పెట్టాలి, 150 భోజనం మధ్యలో భోజనం పెడతారు. అది దానికి ఆ డబ్బులు పెడతాం. వాడు ఏంటంటే కాంచి వాడు భోజనం చేస్తే 50 మందికి హాల్ ఫ్రీ, అందుకే 50 మంది కోసం 70 మంది వచ్చేవారు. ఆ డబ్బుతో ఏదో చేసి అలాగే. అందువల్ల చాలా వెళ్ళాను. ఇవన్నీ చూసేవాడికి 24 గంటలు అంత గొడవలు పెట్టుకుని చేయడం కానీ అది మానేసి. కానీ నాకు ఆ శాస్త్రం మీద ఇప్పటికీ విపరీతంగా డివైన్ సబ్జెక్ట్, దాన్ని ఎప్పుడు నేను ఎదుర్కోను. కానీ జెన్యున్గా నన్ను వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా చెప్తాను, వాళ్ళకి దారి చూపిస్తాను, అన్నీ చేస్తాను. ఇప్పటికీ నాకు ఉన్నారు, కానీ కొత్త వాళ్ళని తీసుకోవాలి.
అంత పాత వాళ్ళు. అలాగే నా హోమియోని కూడా బాగా తగ్గించేసాను. 75 ఏళ్ళు వచ్చేసాయి నాకు. మనం ఏమీ చేయలేకపోతుంది. కానీ ప్రతి వారికి అసిడిటీ కేసు తగ్గిపోవాలి. నువ్వు అలోపతిలోనే 4 నెలలు 5 నెలలు వాడుతూ 4 నెలలు చిటికీలో తగ్గిపోవాలి అవుతుంది. అదే స్లో. హోమియోలోనే నెల 2 నెలలు పడుతుంది ఏదైనా సరే. అందువల్ల నేను మెల్లిమెల్లిగా ఇది మనకు తెలిసిన వాళ్ళని కట్టుకొని 12 మంది 13 మంది వాళ్ళు నెల నాకు తెస్తారు. నాతో మనకి గడిచిపోతారు. ఇప్పుడు దావి నాకు బాగుంది, నాకు ఫ్రీడమ్ ఉంది. ఆయన టీవీ చూసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళతో చూసుకోవచ్చు, కాలేజీలో టెంపుల్స్కి వెళ్ళచ్చు. అందువల్ల నా జీవితాన్ని కొంచెం మార్పు వచ్చేసుకోవాలి. కానీ శాస్త్రం తెలుసు నాకు బాగా. ఓన్లీ ఆ చార్ట్ రీడింగ్ లో శాస్త్రం బాగా తెలుసు. నేను ఎవరిని మోసం చేయను, ఏమి తీసుకుంటారు ఆ ఉన్నది ఉన్న పరంగా చెప్తాను. వాళ్ళు మనసులో నన్ను ఆశీర్వదిస్తారు. చాలా ఇప్పుడు నాకు పేషెంట్ అయినా కానీ వీళ్ళు వచ్చిన క్లయింట్స్ అయినా కానీ బాగానే. అందువల్ల నేను ఏమిటో నాకు తెలుసు అనుకోవాలి. 3-4 తెలుసు. అవి కూడా యూటిలైజ్ చేసుకోవాలి. 10 మందికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. అంటే ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంట అందులో? అస్ట్రాలజీలో ఏమైనా ఐడియా? అస్ట్రాలజీ వాట్ ఎవర్ పెట్టు సబ్జెక్ట్ అంటే పరీక్ష పాస్ అవ్వాలంటే రకరకాలు ఉన్నాయమ్మా. ఈ నేను చెప్పిన 5-6 పద్ధతులు ఉన్నాయి. పద్ధతులు మీదంతా ఉంటాయి. థియరీ సబ్జెక్టులు 2 ఉంటాయి. ఆ థియరీ సబ్జెక్టు తలకైనట్టు మనం అది తీసుకోండి. ఫస్ట్ ఈ చార్ట్ రీడింగ్ మీరు ఎప్పటికైనా సరే మీకు నెట్ లో చాలా వస్తాయి. మీకు పంపిస్తాను లింకుల్లో. వింటూ ఉండండి. మీరు రేపు పొద్దున మీ నిజంగా ఈ 10 మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. మీరు తీసుకున్నాను వేరే విషయం. ఇంకో విధంగా భగవంతుడు మీకు ఇస్తాడు, కారణం లేదు. ఎప్పుడు భగవంతుడు మీరు మంచి చేస్తే ఇంకో విధంగా మీకు మంచి ఆయన చేస్తాడు. మరి ఈ వయసులో నాకు ఏ రోగం లేదు. వయసు నిమిత్తం ఏదైనా వస్తే వచ్చేదే, పెద్ద రోగాలు ఏం లేదు. ఈ కాన్ రోగం నిమిత్తం ఇంకేం లేదు. అన్ను ఉంటున్న రోగం తెస్తే అది మరి భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు కదా. నేను అనవసరంగా ఎవరిని మోసం చేయట్లే కదా. అందువల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. దాన్ని వదులుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా చెప్తాను, ఇప్పుడు నేర్చుకున్నదే నీకు ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడదు. నేర్చుకున్నప్పుడు నేర్చేసుకో. ఇప్పుడు మీ అబ్బాయి కూడా చెప్పారు, నేర్చుకున్నప్పుడు నేర్చేసుకో. ఈ జ్యోతిష్యంలో ఇప్పుడు ఈ చేతో చూస్తారు కదా, పామిస్ట్రీ, న్యూరాలజీ, నేమాలజీ, ఇప్పుడు ఇందులో భాగాలేనా? కళ్ళు చూసి చెప్పడం అట్లాంటి కళ్ళలో తేజస్సు ఉంటుంది. దాన్ని బట్టి చెప్తారు. ముందు విశాలంగా ఉండి కరెక్ట్ గా 3 ఏళ్ళు కరెక్ట్ గా మనం వీధి రాస్తుంటే పడేటప్పుడు చంద్రుడు తేజస్సు అవుతుంటుంది. పొద్దున్నే లేచి ఓరాలు చేస్తూ మంచిగా ఉండి దేవుణ్ణి పూజిస్తూ ఉండే వాళ్ళకి బాగానే ఉంటాయి. మరి సాత్విక్ ఫుడ్ వల్ల కూడా బాగా వస్తుంది. జెనిక్ ఫుడ్ కాకుండా సాత్విక్. ఇవన్నీ చూసామంటే అఫేర్స్ ని బట్టి చెప్పేయచ్చు. ముఖ్యంగా చాలా మంది అడ్మినిస్ట్రేటివ్ సైడ్ లో ఉండేవాళ్ళు ఫేస్ రీడింగ్ నేర్చుకునే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు. సైకలాజికల్ గా పాయింట్లు నేను ఏదైనా అన్నామనుకో ఎలా రియాక్ట్ అవుతాను బట్టి తెలిసిపోతుంది. అందువల్ల పక్షి శాస్త్రం కూడా అంతే. అలాగే పక్షి శాస్త్రం తక్కువ పెడతాం. బ్రహ్మానే నువ్వు కరెక్ట్ గా ఇవ్వాలి. నువ్వు ఏదో ఆంధ్రమే వెళ్ళావు, పక్షి కనబడింది, ఒక 10 రూపాయలు ఇచ్చేసి ఎక్కడ సడన్ అడగకూడదు. దానికి పద్ధతి ఉంది. అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది దేవుడి గురించి చెప్తుంది. దీనివే రాముడిదో సీతదో ఎవరిదో వస్తుంది. దాంట్లో భావం చూపిస్తారు. దాని ప్రకారం మీకు చెప్తాడు. అంటే అది నమ్మచ్చు అంటారా? నమ్మచ్చు. కానీ ఏంటంటే ఏదో విధంగా వెళ్తూ మనం చెప్పించుకోకూడదు. దానికంటూ మనస్ఫూర్తిగా మనం కోరుకుని వెళ్ళాలి. ఏదైనా మనం కోరుకుని వెళ్ళాలి. హోటల్ పెడుతున్నప్పుడు నోట్లో నూరు ముడుతున్నాయి అంటారు మీరు. ఏదో ఎవడ పెడుతున్నాడే వినగా అంతే. ఇది అన్ని శాస్త్రాలమ్మా. నమ్మకం ఉంటే నమ్మాం. ఏంటి గబ్బలేసి జ్యోతిష్య శాస్త్రంలో అర్థం ఇంకా బాగాలే. ఇప్పుడు మీ చార్ట్ ఇస్తారు. చార్ట్ చూస్తాను. నాకు అయితే చిన్న డౌట్ ఉంది, చిన్న చెతక అయిపోతుంది అంటే అప్పుడు కేరళ వాళ్ళు గవ్వలేస్తారు. ఆ గవ్వల్లో ఒకటి నుంచి ఉంటుంది, ఒకటి పడుతుంది, ఒకటి ఇలా ఉంటుంది, నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ ని బట్టి ప్లస్ మైనస్ యావరేజ్ మార్కులు అంటారు. దాని ప్రకారం చెప్తారు. అంటే అడిషనల్ అనమాట. అదే గవ్వలేసి చెప్తారు. రష్య శాస్త్రంలో ఏమీ లేదనుకోండి, మీరు కరెక్ట్ గా 740 వచ్చారని 740 కొట్టామంటే అప్పుడు గ్రహాలు ఎలా ఉంటాయి, మీరు దేనికోసం వచ్చారు, ఉద్యోగం కోసం, ఇంక తర్వాత దేనికో పాయింట్ కోసం వస్తాక ఆ పాయింట్ జరుగుతుందనేది చెప్పేయచ్చు. సింపుల్. దాంట్లో ప్రశ్న శాస్త్రం నేర్చుకుంటే చాలా సింపుల్ గా చెప్పచ్చు. ఇప్పుడు ఒక్క ఈవెంట్ చెప్పాలి దానికి. అంటే ఒక విషయం సంబంధించి ఇప్పుడు ఒక మనిషికో లేకపోతే ఇంకొకరికో ఒక టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలియవు. అలాంటప్పుడు ప్రశ్న శాస్త్రమే. అది ఒక్కదానికి సంబంధించి తన తమ్ముడు అడగవచ్చు, మీ రెండో కొడుకు గురించి అడగవచ్చు. తను వచ్చి కాన్సెప్ట్ నా కల్పన గారి రెండో కొడుకు గురించి అడగకూడదు. నోవే కన్సెంట్ దాట్. అది అలాగా నీ ఇది ఉంటాను. అది అడిగేది కూడా అసూయపరంగా అడగకూడదు. అది చూసుకోవాలి. మరి తన తమ్ముడికి మంచిగా అడుగుతున్నాడు, మీరు కొడుకు మంచిగా అడుగుతారు.
అప్పటికి అడుగుతాం నా కొడుకు మీతో బాగానే ఉంటాడా అంటే ఎంత గొడవ ఉన్నాయని అడుగుతాం. ఆ దృక్పథంతో మీరు అడుగుతారేమో చూడండి. ప్రశ్నాపత్రం జాగ్రత్తగా చూడాలి. అన్నోన్ పర్సన్ ప్రశ్న చెప్పకూడదు, నోన్ పర్సన్ చెప్పాలి. ఓకే. ఇప్పుడు ఈ ఛాయాగ్రహాలు రాకెతులు కదా, మామూలుగా మన మిల్కీ వే గెలాక్సీలో 9 గ్రహాలు వేరు, మీరు గణన చేసే గ్రహాలు వేరు కదా, దానికి దీనికి ఏమైనా తేడా? అలాంటి సాపత్యాలు మనం తీసుకునేదంటే మనకు 9 గ్రహాలు, 7 మామూలు గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. ఛాయాగ్రహాలు మనం విలువ ఎక్కువ ఇస్తాం. ఛాయాగ్రహాలు అంటే అసలు ఏమిటి వాటి? అది విమర్శలు వస్తాయి. ఆహా, అన్ని గ్రహాలు ఇలా తిరిగితే అవి విమర్శలు తిరుగుతాయి. ఓ ఛాయాగ్రహాలు అంటే అదా? ఓకే. మనకి పూర్వకాలంలో మనకు డివైన్ సబ్జెక్ట్ ఉంది. రావు తలకాయ పోవడం, కేతు తలకాయ హెడ్లెస్ ఇవన్నీ అంటాం. అవన్నీ పక్కన పెడితే రాహు కేతువులు మంచి చేస్తారు, చెడు చేస్తారు. కేతు ఎలాగా మోక్షకారకుడు, కేతు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. లవ్వు వేస్తాడు. కేతు ఉన్న చోట లవ్వులో ఉత్పత్తి అవుతుంది, ఎందుకంటే బ్లైండ్ ప్రేమ బుద్ధి. అందువల్ల కేతు కొన్ని సమయాల్లో లవ్వుని క్రియేట్ చేస్తాడు. కేతువు ఏమి లేను. కానీ రాహు అలా కాదు, ఇచ్చిన తొలగి ఇస్తాడు, కొడితే దెబ్బ అరపతనం లేకపోతారు. జాగ్రత్తగా ఉన్నారు. మీరు ఇందాక నాగదోషం ఏదో అడిగారు ఒకసారి. ఇది కేంద్రంలో కానీ ఉన్నట్లయితే నాగదోషం ఉంది అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దాని మీద మంచి గ్రహం కానీ వీక్షిస్తుంటే, ఆస్పెక్ట్ ఉంటే వీక్షిస్తుంటే మీ గ్రహ అది ఉండదు, దోషం ఉన్నా కూడా ప్రభావం తెలియపోతుంది. కానీ అది చెప్పరు చాలా మంది. ఆ ప్రభావం తగ్గి చెప్పారు, ఇంకా ఆ నాయ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ బంధం ఉంది. దానికి కూడా మనకి మంచి ఉన్నాయి. అదేంటది కుక్కే సుబ్రహ్మణ్యం, అక్కడి స్వామికి వెళ్ళొచ్చు. అది చాలా మంచి క్షేత్రం. మీరు కావాలని సంవత్సరాలు చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అయితే బెంగళూరు పక్కన ఘాటే సుబ్రహ్మణ్యేశ్వరం ఉంది. ఆ ఘాటే సుబ్రహ్మణ్యేశ్వరం గొప్పతనం ఏంటంటే, ఒక పక్కేమో సుబ్రహ్మణ్యేశ్వరం ఉంటాడు నాగుపాము లాగా, ఇంకో పక్కేమో నరసింహస్వామి. మీరు ఎప్పుడైనా ఈసారి బందర్ వెళ్ళినప్పుడు ర్యాలీ ఒక ఊరు ఉంది, గోదావరి కదా, దాన్ని పడండి ఒకసారి పెట్టండి. మీరు చూడండి, చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ కేశవ స్వామి, జగన్మోహన్ ఫస్ట్ కేశవ స్వామి ఉంటాడు అంటే శ్రీ మహావిష్ణువు, వెనకాల జగన్మోహన్ అంటే విష్ణువే జగన్మోహన్ అవతారం ఎత్తారు కదా, అది వెనకాల. అక్కడికి వెళ్ళి మనం కోరుకుంటే మనకి మంచి అంటే ఎడ్యుకేషన్ గురించి బాగుంటుంది, జాబ్ గురించి బాగుంటుంది, హెల్త్ గురించి అన్నిటికీ బాగుంటాయి. ఒకసారి మనకి నమ్మకం ఉందంటే వెళ్ళచ్చు. అది నిజంగా పరిహార క్షేత్రం. పరిహార క్షేత్రం. కానీ ఇప్పుడు వాళ్ళు డబ్బుల కోసం రకరకాలు పెట్టారు. కానీ మనం వెళ్ళి మనం కోరుకుని మన జీవన్స్ చేసి వచ్చాయి. వాళ్ళు చెప్పినవన్నీ మనం చేయక, కానీ దర్శనం చేసుకుని చాలా మంచి. అలాగే మోపిదేవి ఇలాంటివన్నీ నేను వెళ్తుంటే మోపిదేవి బందర్ జ్యోతిష్యం మార్గదర్శనం. ఈ జ్యోతిష్యాన్ని ఎప్పుడు మీరు మార్గదర్శనంగానే తీసుకోవాలి. మీ ప్రయత్నం చేసుకుని 1కి 2 సార్లు 2కి 3 సార్లు చేసుకుని మన ప్రయత్నాలన్నీ చేసి అన్నింట్లో విఫలమయ్యామన్న తర్వాత మనకి ఇంకో ఆధారం లేకపోతే దేవుడి మీద భారం వేసి ఎందుకైనా మంచిదని జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ప్రతి దైనందిక కార్యాలకి జ్యోతిష్యం మీద ఆధారపడకూడదు. అది మనం చేస్తున్న తప్పు. ప్రతి వాడు నాకు రేపేమిటో తెలిసేసుకోవాలి. రేపు తెలుసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు చేయాలి. అలాగే ఎవరో తింటే మన కడుపు నిండాలి కదా, అలాగే ఎవరి ద్వారా మనం జయించేసుకుంటే మనకి పరిహారం అవ్వదు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గుర్తుపెట్టుకో దానికి ఆ శాస్త్రంగా చూడండి. ఏదో మ్యాజిక్ కాదు అది. వాడు చెప్పిన మనకి జరిగిపోతుందనేం కాదు. కానీ కొన్ని ఫ్లూట్ లో జరిగితే వాడికి పేరు మనమే ఇస్తాం, మనమే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, చాలా బాగా చెప్తాం, చాలా బాగా. కానీ అది శాస్త్రానికి తగ్గ వాల్యూ దానికి ఇవ్వాలి. మన భయం లేకుండా వెళ్ళాలి, అడగాలి. మనం భయపడుతుంటే భయాన్ని వాళ్ళు ఇంకా పెంచుతారు. మీరు ఏమంటారు? రాహు మాకు ఇబ్బంది ఉందండి, మేము రాహు క్షేత్రానికి వెళ్ళామండి, చున్నాగేశ్వరానికి వెళ్ళామండి, కాళహస్తికి వెళ్ళామండి, 15 సార్లు వెళ్ళామండి, 20 సార్లు. వీడు దొరుకుతాడు అని చెప్పి పలానా పూజ చేయాలి, పలానా కార్యక్రమాలు వెళ్ళాలి, పలానా ఇచ్చేయాలి, 25,000 30,000 అడుగుతారు. లేకపోతే లేని భయాన్ని పెడతారు. ఉన్నాయి, చాలా గ్రహాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, లాల్ కితాబ్ అనే పుస్తకం తీసుకుంటే రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువ పక్షులకి వాటికి మనం తిండి పెట్టాలి. అది మటుకు ఉంటే బాగుంది. దాంట్లో మంచిది, ఆ మంచిగా మనం చేయొచ్చు. అన్నదానం మనం చాలా మందికి మన ఇదేంటి స్వయంపాకాలు అంటే స్వయంపాకాలు దానికోసం మొక్కలే మనం జనరల్గా పెట్టలేకపోవచ్చు. ఇంకా బియ్యము మన పప్పు ఏదో ఇచ్చి దానికి పెసరపప్పు అరిటాకు ఏవో ఇస్తా ఉంది. దీనికి అలాగ ఒక యాపిల్ పండు, 2 అరటి పళ్ళు, కొంచెం బియ్యము, కొంచెం కందిపప్పు ఎవరికైనా దానం ఇవ్వచ్చు. లేదు 100-150 ఇచ్చి భోజనం చేయవచ్చు నాకు.
సాధ్యమైనంత వరకు మనకి తక్కువ వాటితో చేసుకోవాలి. వాచ్మెన్, డ్రైవరు, ఇంట్లో పని మనిషి ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఎవరికైనా సరే, అంటే మా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ వీళ్ళందరూ అంటే అన్నం తైసాగా ఉంది తెలుగన్నం చాలా మంచిది. అలాగే సాంబార్ సాదం లెమన్ రైస్, ఎందుకంటే కడుపు నిండుతాయి. డబ్బు పడకుండా ఇచ్చేవాళ్ళు సరిపోతాం. మన ఇంట్లో తైసాలు చేసుకోవడం వారం ఎవరు పెట్టాడు, గురువారం తైసాలు చేసుకోవాలి. తైసాలు చాలా ముఖ్యం. ఎవరికైనా ఇచ్చాము తింటారు, చల్లగా వాళ్ళ తెలియకుండా వాళ్ళ ఆశీస్సులు అవుతాయి. ఇప్పుడు డబ్బు ఇచ్చారనుకోండి మీ వాల్యూ వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటివి చేసుకోండి. లేకుండా కూడా డబ్బు మీకు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తినడానికి ఇవ్వండి. హోటల్లో పక్కన ప్యాకెట్ కొనేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తింటారు. అలాంటి దానివల్ల ఏంటంటే మంచిది. ఒక నారాయణ శాస్త్రి ఏదో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాము, ఇన్వాల్వ్ అవ్వాలి. దేనికైనా దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇలా దాన ధర్మాలు చేసుకుని ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవ్వకుండా ఇచ్చేది ఎవరికి ఇవ్వకూడదు, అది మనం చూసుకోవాలి. చూసుకుంటే ఇవన్నీ శాస్త్రం మంచి, చాలా మంచి శాస్త్రం, మనకి దారి చూపుతుంది శాస్త్రం. మన డార్క్నెస్ లో ఉంటే మనకి వెలుతురు చూపిస్తుంది. దీన్ని నమ్ముకుని మనం వెళ్ళచ్చు. అపనమ్మకం పెట్టుకోకూడదు. ఎప్పుడు అపనమ్మకం, ఎవరో లేదని అన్నా కూడా డెఫ్ ఇయ్యాలి, ఈ చెబుతుంది ఆ చెబుతూ వదిలేయాలి. ఎప్పుడు మంచిని కళతో చూసి రిసీవ్ చేసుకోవాలి. ఎంత చూడొచ్చిందంటే ఈ చెబుతూ వదిలేయాలి. అందుకని నేను చూపించాడు, అది కూడా చూసుకోవాలి. అందుకని శాస్త్రాన్ని దోషం పడడానికి లేదు. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. అన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయాయి ఆల్రెడీ. మీ గ్రహణాలు ఎలా వస్తాయి, వాళ్ళకి చెప్పిందే, మీరు కొత్తగా సృష్టించలేదుగా. కరెక్ట్ గా టైం గ్రహణం వస్తుంది. ముస్లింలే చంద్రుడిని చూసుకుని వాళ్ళు రంజాన్ అవి ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి ఆ శాస్త్రం లాంటిది కదా. పెద్దానికి చంద్రుడే ముఖ్యం. మనకి మనోకారకుడు చంద్రుడు, మనసుకు సంబంధించిన మనోకారకుడు. అలాగే ప్రతి గ్రహం మంచిగా చేస్తుంది, చెడు ఏది చేయదు. రాహులో మంచిగా, కానీ ఆ మంచిని మంచిగా తీసుకోవాలి, దాన్ని దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు నీకు బ్యాంకులో మీ ఆఫీస్లో ఏదో సంవత్సరానికి కూడా ఇస్తారు, 50,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు అంతే. ఏమి కోటి రూపాయలు సంపాదించడం 3 లక్షలు పోవడం అనుకోకూడదు. అలాంటి భావన రాకూడదు. మనకి వాడి యజమాని వాడు, వాడి ఫుడ్ తింటున్నామా, వాడు ఎవరైనా కూర్చోడు కదా. వాడు ఎవడు కూర్చున్నా కూడా మనకి వాడు మన జీతం ఇస్తున్నాడు, మనకి వచ్చేస్తున్నాడు. అందువల్ల మంచి భావంతో మనం తీసుకుంటే మనం చేసేదంతా మంచిగా. అలాగే ఇల్లు కొట్టుకునే వాళ్ళు కూడా జాతకాన్ని చూసుకునే కట్టాలి. ఎంతో మంది జాతకాన్ని చూసుకోకుండా కట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలా ఫినిష్ అవ్వట్లేదు, ఇల్లు అయిపోతున్నారు. దానికోసం అద్దెకి పెంచుకుంటూ ఉండాలి. అందుకని చూసుకోవాలి. ఎంతో మంది ఫ్లాట్స్ కొంటున్నప్పుడు ఒక ఆయన నాకు తెలిసి, అయ్యా ఇప్పుడు కట్టకండి, ఇంకో సంవత్సరం ఆగండి, 2022లోనే 23లో చెప్పాను. ఆయన డబ్బులు వచ్చేస్తాయి, అలా వచ్చేస్తాయని అప్పు బ్యాంక్ లో అప్పు చేసేసాడు, డబ్బులు మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఫ్లాట్లలో ఒక భాగం అంటే 6 పోర్షన్ల భాగాన్ని ఎవరు కేసేసాడు. మొత్తం 18 ఫ్లాట్స్ అవి 6 చివరికి వస్తాయి అన్నమాట. దాని మీద ఎవరు కేసేసిన అది ఇప్పటికీ అలాగే ఉంది. 5 ఏళ్ళు అయింది, అన్ఫినిష్డ్ గా ఉంది. మిగతా వాళ్ళందరూ 12 మంది జాయిన్ అయిపోయారు. అందువల్ల కొన్ని అవుతాయి. అంటే మిగతా 5 కావలేదని ప్రశ్న వరకు వాళ్ళు చూపించుకోవడం తెలియదు, వాళ్ళ దగ్గరికి వచ్చినవాడు. ఇప్పుడు ఏం చేయమంటే ఏమి చేయలేము మనం. అంటే అది కోర్టు కేసు కానీ ఉండవు. నేను సామూహికంగా జరగబోతుంది. అలాగే ఊళ్ళకి వెళ్తారు, షిరిడీకి వెళ్ళేవాళ్ళు, అంటే కాశీకి వెళ్ళేవాళ్ళు, ఏదో బస్సు బోల్తా పడుతుంది, 60 మంది పోతారు. దాంట్లో వాళ్ళు మనం ఆడకూడదు. ఈ సామూహికంగా జరిగేవారు. సామూహికానికి శాస్త్రానికి పనిచేయాలి. అదే కోర్టు కేసులో కూడా సాధ్యమైనంత వరకు మనం వెడ్డిక్ట్ మనం ఇవ్వలేం. కారణం అస్ట్రాలజీకి అంతుపట్టదు. అక్కడ హ్యూమన్ బ్రెయిన్ బ్యాడ్ గా పనిచేస్తుంది. ఆ ఆయన ఒక విధంగా డబ్బులు తీసుకుని చేస్తాడు, ఈ ఆయన ఒక డబ్బులు తీసుకుని చేస్తాడు, జడ్జి ఎంత తీసుకున్నాడో తెలియదు, అలా పోస్ట్పోన్ అయిపోతుంది అజ్ఞానం. అందుకని సాధ్యమైనంత వరకు కోర్టు కేసుల్లో వాటిలో మన జడ్జిమెంట్ మానే ఒక అస్ట్రాలజీ. ఎందుకంటే అది చాలా దీర్ఘకాలం సాగుతూ ఉంటే మనకు ఒక ఇది. అందుకని ఆ యొక్క మొత్తం దశలు చూసుకోవాలి. ఈ దశలో వీడికి ప్రాప్తం ఉందా లేదా. అందుకని 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసుకుని, అయ్యా ఇప్పుడు 26, ఇప్పుడు 26 మేకు వచ్చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి 1.5 సంవత్సరం. ఎందుకంటే రావు ఇక్కడి నుంచి మాట్లాడు. సో నెక్స్ట్ ఇయర్ 28 ఏప్రిల్ లాగా మీరు జరగవచ్చు అని చెప్పాలి. లాంగర్ పీరియడ్ మీరు చెప్పాలి. అంతే చెప్తే ఎరువుడికి వచ్చేస్తుంది, వచ్చే వచ్చేస్తుంది చెప్పాలి. అవి చిన్న గ్రహాలు ఉన్నాయి, సరే నెలనాళ్ళు 45 రోజులు అయిపోతాయి, వాళ్ళకి చెప్పవచ్చు. మేజర్ గ్రహాలు వచ్చినప్పుడు శాటర్న్ ని, రాహుని, కేతువుని తీసుకోవాలి. ఒక్కొక్క గ్రహానికి ఇంత కాలం ఉన్నది. ఈ చంద్రుడు 2.5 రోజులు, సూర్యుడు వచ్చి సంవత్సరం, నెల, మార్సు, వీనస్సు, మెర్క్యూరీ అంతా నెల 40 రోజులు ఆ ప్రాంతాల్లో ఉంటాయి.
జూపిటర్ 1 year అంటే గురువు గురువు 1 year ఒకసారి మారుతాడు. అప్పుడే మనకి పుష్కరాలు వస్తాయి. ఆ, ప్రతి సంవత్సరం పుష్కరాలు గురువు మారి అవును. రాముడికి ఏదో 1.5 year ఈచ్. శని 2.5 సంవత్సరాలు. అది చాలా పెద్ద ఎక్కువ. అందుకని ఇప్పుడు గ్యాప్ ఇలాంటివి కోర్టు కేసులు ఉన్నాయంటే 1.5 year మినిమం చూసుకోవాలి. అంతవరకు అవుతుంది. ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టులో అయితే నెలల్లో పోస్ట్పోన్ చేస్తాడు, అడ్జాయిన్ చేస్తాడు. సుప్రీంకోర్టు 6 నెలలు కట్ చేస్తున్నాడు అడ్జాయిన్మెంట్. ఎప్పటికి వస్తున్నాడు? పైగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ అంతా ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది, పెరిగిపోతున్నాయి. అందుకనే చెప్పేది ఏంటంటే మేము అస్ట్రాలజర్లో కూడా ఇది నీకు పర్వాలేదు అనుకుంటే అవుట్ ఆఫ్ కోర్ట్ ఫైనలైజ్ చేస్తాం, ఎంతో కొంత బెనిఫిట్ ఇచ్చేసి ఫైనలైజ్ చేసుకొని చేస్తాం. అది కూడా జరగట్లేదు, మనం ఏం చేయలేము. అందువల్ల వయాన్మీడియాగా కొన్ని మనం పద్ధతులు పెట్టుకోవాలి. ఆ పద్ధతులు పెట్టి దాని ప్రకారంగా కొంత మన సొంత ఉపయోగించాలి, సొంత తెలివి, కొంత దాన్ని బేస్ చేసుకోవాలి. నేను చెప్పిన దాంట్లో ఏం తక్కువ ఉంటే నేను క్షమించండి. ఎందుకంటే నేను శాస్త్రం గురించి మాట్లాడాను, శాస్త్రాన్ని మాట్లాడడానికి అధికారం ఉంది. నాతో తప్పులు నేను మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎందుకు క్షమించబడుతుంది అంటే దేవుడు డైరెక్ట్ నన్ను క్షమిస్తాడు. ఇది ఒక శాస్త్రం ఉంది, డివైన్ సబ్జెక్ట్. అది ఆ డివైన్ సబ్జెక్ట్ గురించి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలి. అలా మాట్లాడి చాలా మంది దెబ్బతింటారు. సంపాదిస్తాను, లక్షలు సంపాదిస్తాను, కానీ ఎంత దెబ్బతింటారు వాళ్ళు? మట్టి అనకూడదు, మట్టి కొట్టుకోవాలి. ఆ సబ్జెక్ట్ మిత్రులు అనకూడదు. అలాగే దేవుళ్ళ యొక్క పూజలు కానీ వ్రతాలు కానీ ఏమి. ఇప్పుడు లలితా సహస్రనామం ఎవరికో ఇచ్చి ఒక ఆడాలి, ఒక ఆవిడికి రోజు పారాయణం చేయాలి, రోజుకు 100 రూపాయలు ఇస్తుంది. 28 రోజులు పారాయణం చేయమని ఎవరు చెప్పారు. ఇప్పుడు లలితా సహస్రనామం పారాయణం చేయలేక ఒక ఆడవాళ్ళని పెంచి వాళ్ళు చుట్టుపక్కల అవి రోజు 100 రూపాయలు ఇచ్చి టిఫిన్ పెట్టి ఇంట్లో పారాయణం చేయమని చేసేది. ఆవిడికి ఫలితం వచ్చింది కానీ ఇవి కాదు. ఆవిడకి ఆ యొక్క తక్కువ అమౌంట్ ఉండేది, బతకలేకపోయేది. అలాగే ఆఖరికి కొడుకు ఎక్కడో ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం ద్వారా ఆమె తీసుకున్నాడు. ఆమె చూసుకుని వీళ్ళ పక్కింట్లో పని చేసేది, ఆవిడకి వంట పని చేసేది కేర్ టేకర్గా. అప్పుడు ఇవేంటి, నా ఇంట్లోకి రా, రోజు 100 రూపాయలు ఇస్తాను, పొద్దున్న టిఫిన్ పెడతానంటే ఇంట్లో చేసుకుంటే 28 రోజులు 30 రోజులు చేసింది. అలవాటు అయితే వాళ్ళ ఇంట్లో కూడా చేయడం మొదలెట్టింది. ఇది అలవాటుకి ఆ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. వెంటనే అమ్మాయికి పని నువ్వేం చేయొద్దు, నాతో ఉంది అని తీసేది. అంటే పరిహారం అనేది మనమే చేయాలి తప్ప ఇంకొకరికి పరిహారం ఎప్పుడు మనమే చేయాలి. ఏదైనా సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ మనం పూజలు చేయాలి. ఎంతమ్మా పావు గంట అష్టోత్తరం, 6 గంట పడుతుంది మ్యాక్సిమం. అందువల్లే సింగిల్ గా చేయొద్దు అంటాను. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు వస్తే ఒళ్ళో సౌండ్ వింగ్ చేస్తారు, సో దాంతో కూర్చోమంట. ఆ సౌండ్ వింగ్ లో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ వైబ్రేషన్ మైండ్ ఎక్కడికి పోదు. పైగా అందరూ మాట్లాడుతున్న రిజం వస్తుంది. రామాయణంలో ఏమో అనేస్తాను, ఇంట్లో కూర్చున్నాం అంటే అక్కడికి వెళ్తే అలా కుదరదు. అందరూ ఎలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అలా స్పష్టంగా మాట్లాడాలి. అక్కడ కూడా ఎవరైనా స్పష్టత రాలేదంటే నువ్వు క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళతో పాటు మన తప్పుడు ఎదుటి వాడి తప్పుడని మన పాపాడు వస్తుంది. అయ్యి ఈ సబ్జెక్ట్ కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు పాటించే తీరాలి. పాటిస్తేనే ఆ సబ్జెక్ట్ కొన్ని విలువిస్తాం, మనకి మంచి జరుగుతుంది. లేకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాకు 25,000 20,000 ఎవరు ఇస్తాడు, తర్వాత దానికి అలవాటు అయిపోయి నేను ఖర్చులు పెంచేస్తున్నాను అనుకోండి, తర్వాత రాకపోతే ఏం చేయమంటారు. సో ఈ ఖర్చులతో ఈ ఇన్కంతో బతికితే నేను ధన్యుడి. చాలా సంతోషం డాక్టర్ గారు. జ్యోతిష్యం మార్గనిర్దేశనం అన్న విషయం మీద అనేక విశేషాలు మాతో పంచుకున్నారు. చాలా సంతోషం. మన అంతర్జాల ప్రేక్షకులందరికీ చాలా విశేషాలు మన కార్యక్రమం ద్వారా, ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలుసుంటాయని అనుకుంటున్నాను. మా ఈ కార్యక్రమాన్ని చూసి స్పందించాలని కోరుతున్నాను. మీకు మన అమరజీవి సమితి తరఫున, మీరేటో మన సమితికి ఉపాధ్యక్షులు అయినా మీలో ఉన్న రకరకాల ఈ బహుముఖి తత్వం అంటారా, దాంట్లో ఇది ఒక కోణం కాబట్టి ఈ కోణాన్ని బయటకు తీసుకొచ్చి మన ప్రేక్షకులు, మన అమరజీవి ఛానల్ ప్రేక్షకులకి చెప్పాలనే ఉద్దేశంతో మన కార్యవర్గ సభ్యులు అందరూ అనుకుని మిమ్మల్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒప్పించి ముఖాముఖి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. జ్యోతిష శాస్త్రం గురించి చాలా చక్కటి విషయాలు పంచుకున్నారు. చాలా సంతోషం. సమితి తరపున, మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జ్యోతిష్ శాస్త్రం గురించి మన నిర్దేశం గురించి మేము మాట్లాడాం కదా, అలాగే నేను వైద్యుని కనుక వైద్య శాస్త్రం గురించి కూడా మేము అడగండి. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది హెడ్డింగ్ లో మీరు ఎప్పుడైనా తీసుకున్నారంటే చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మందులకి ఎలా దూరంగా ఉండాలి. మందుని మన శరీరాన్ని పెంచుకోవడం కోసం, మంచి వెలుగుల కోసం వాడాలి, కానీ రోగాన్ని తెలుసుకుని రోగానికి వాడుకోవాలి. అలా మనం సాధ్యత ఎంత రోజులు అవుతామో అంత లాగా. అది కూడా ఎప్పుడైనా ఇప్పుడిప్పుడే వద్దు, 4-5 నెలలు లాగి పెట్టారంటే
అది ఉపయోగపడుతుంది. నేను అనుకోవడం 2 సెషన్స్ అయ్యి అయిపోతుంది. అవును, చేద్దాం. చాలా మంది తప్పకుండా చేద్దాం. ఇప్పుడు అర్థం కాని జబ్బులన్నీ వచ్చాయి, అవును, రకరకాల పేర్లతో, కొత్త 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 పేర్లతో కొత్త వచ్చాయి. జబ్బులు. అందువల్ల దాని మీద అలాగని ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడాను. కానీ దాంట్లో ఏది ఎక్కడ మైనస్ పాయింట్ ఉన్నాయి, ఎక్కడ ప్లస్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. అది కూడా క్వశ్చన్ తయారు చేసుకోండి, మనం చేద్దాం. తప్పకుండా చేద్దాం. అది 10 మందికి ఉపయోగపడేది. అవును, ఖచ్చితంగా తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ. అదండి ఈనాటి మన నెల వెన్నెల 66వ నెట్టింటి సమావేశంలో డాక్టర్ దిట్టకవి అనంత పద్మనాభమూర్తి గారితోటి జ్యోతిష్యం ఒక మార్గ నిర్దేశనం అనే అంశం మీద ముఖాముఖి విన్నారు కదా. ఇందులో చాలా విషయాలు మనకి చర్చకొచ్చాయి. ఆయన ఎన్నో విషయాలు నేను అడిగిన ప్రశ్నలకి అంతకన్నా ఎక్కువగానే వాటికి సంబంధించిన వాటికి రిలేటెడ్ గా ఉన్న చాలా విషయాలు మనతో పంచుకున్నారు. మనలో చాలా మందికి ఈ జ్యోతిష్యానికి సంబంధించిన ఉన్న సందేహాలన్నింటినీ కూడా ఆయన పటాపంచలు చేశారు. జ్యోతిష్యం అనేది ఎలా ఏ రకంగా మనం తీసుకోవాలి, తుమ్మిన దగ్గిన జ్యోతిష్యం చూడాల్సిన పని లేదు అన్నది మనకి అర్థమైంది. మొట్టమొదట మనకి దీని మీద ఉండాల్సిన నమ్మకం అన్నారు. ఇది ఒక డివైన్ సబ్జెక్ట్ అని అన్నారు. మరి జ్యోతిష్యాన్ని మనం కూడా పవిత్రమైన భావంతో చూస్తూ దాన్ని నమ్ముతూ పరిహారాలు ఏమన్నా ఉంటే మనమే మనస్ఫూర్తిగా పరిహారం చెయ్యాలి అని అన్నది మన దృష్టిలో పెట్టుకుని ఇకపైన మరి మనం ఆ రకంగానే ఆ జ్యోతిష్యాన్ని పాటించాలని మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈనాటి కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అమరజీవి పొట్టిశ్రమల స్మారక సమితి ఉపాధ్యక్షుడు డాక్టర్ తిట్టకవి అనంత పద్మనాభమూర్తి గారికి సమితి తరపున మీ అందరి తరపున అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించిన శ్రీ కృష్ణ భార్గవ గుప్తా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక అమరజీవి పొట్టిశ్రమల స్మారక సమితి అధ్యక్షులు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, ఇతరత్ర ఈ కార్యక్రమానికి సహకరించిన మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న అంతర్జాల ప్రేక్షకులందరికీ కూడా అనేక ధన్యవాదాలు పేరు పేరున తెలుపుకుంటున్నాను. కార్యక్రమాన్ని చూసి మీరు స్పందించి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ నెల వెన్నెల మరొక నెట్టింటి సమావేశంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.